దీన్ని బట్టి మనము దీవించబడతాం. మన ఆసక్తిని బట్టి మనం దీవించబడతాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. మన ఆసక్తిదా మనల్ని డెవలప్ చేస్తుంది, మన ఆసక్తిదా మనల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తుంది. ఓకే, ఈరోజు నేను మీకు ఒక మంచి వాక్యం చెప్పబోతున్నాను. అద్భుతమైన దేవుని మాటలు మీకు చెప్పబోతున్నాను. ఆ మాటలు మీరు వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. మొత్తం 7 పాయింట్లు ఉన్నాయి. ఒక్క 35 నిమిషాలు చెప్తాను వాక్యాన్ని. 10:30 కరెక్ట్గా ముగించాలని అనుకుని ఉన్నాను. అందువల్ల కాలవరు ముందు కోటానికి ఇచ్చేద్దాం. కానుక పాట, లాస్ట్ ప్రేయర్ అన్ని కాలవరులో అయిపోతుంది. కాబట్టి కరెక్ట్గా నేను 35 నిమిషాలు దేవుని మాటలు మీ దగ్గర పంచుకుంటాను. ఎన్ని చెప్పగలుగుతానో అన్ని చెప్తాను. ఓకే, 7 పాయింట్స్ ఉన్నాయి. ఎన్ని చెప్తానో అన్ని చెప్తాను నేను. ఓకే, యెషయా రాసిన గ్రంథం 47వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. యెషయా రాసిన గ్రంథం 47వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. ఓకే, తెలుగులో ఒకరు 47:4 సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా అని మన విమోచకునికి పేరు. చాలు, మన దేవునికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే విమోచకుడు. ఆయన విమోచించే దేవుడు. அவர் யாருன்னா உன்னை மீட்டு எடுக்கிற தேவன். அவர் ఆయనకి విమోచకుడని పేరు. ఈ ప్రపంచంలో చాలా విమోచనలు ఉన్నాయి, విమోచించే కార్యాలు ఉన్నాయి. ఎవరన్నా బావిలో పడితే వాళ్ళని తీసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విమోచించే వాళ్ళు ఉన్నారు. ఆంధ్రాలో కానీ మీరు కానీ వెళ్ళారంటే పోలీస్ స్టేషన్కి ఒక పేరు ఉంటుంది, రక్షణ బట్ట నిలయం. రక్షణ అంటే ఏంది? రక్షించేవాళ్ళు, విమోచించేవాళ్ళు, కాపాడేవాళ్ళు, మిమ్మల్ని అక్కడి నుంచి తప్పించేవాళ్ళు. దానికి దా రక్షణ బట్ట నిలయం అటను ఉంటుంది. ప్రపంచంలో ఎంతో విధానాలు ఉన్నాయి కాపాడేదానికి, రక్షించేదానికి. అయితే మన దేవునికి ఒక పేరుంది. ఆయన ఎవరంటే దేవుడగు యెహోవా అని, ఆయన విమోచకుడని పేరు అని రాయపడి ఉంది. మన దేవుడు ఎవరంటే విమోచకుడు అంట. విమోచకుడు, మనల్ని విమోచించే దేవుడు. ఆయన దేంట్లో నుంచి విమోచిస్తాడు, దేంట్లో నుంచి మనల్ని విమోచిస్తాడు, దేంట్లో నుంచి మనల్ని ఆయన రక్షిస్తాడు, దేంట్లో నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు అన్నది మనం ఆలోచన చేయాలి. మనం ఆరాధిస్తున్న మన ప్రభు, మనం సేవిస్తున్న మన దేవుడు, ఆయన విమోచకుడు అంట. ఆ విమోచకుడు ఏమేం కార్యాలు చేస్తున్నాడు మన మధ్యలో, ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు అన్నది మనం వాక్యంలో ధ్యానం చేద్దాం. యెషయా 41వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదవండి. యెషయా 41:14. ఓకే, తెలుగులో ఒకటి చదవండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. కంటిన్యూ. అని యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చాలు, ఇక్కడ సహాయం చేసే విమోచకుడు. నేను చెప్పే ప్రతి పదములో విమోచకుడు 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 అని వస్తుంది. ఇక్కడ నీ దేవుడు ఎవరంటే నీకు సహాయం చేసే విమోచకుడు. ఆయన సహాయం చేస్తాడు. నువ్వు ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో దొరికితే, లేదా ఏదన్నా సమస్యల్లో చిక్కుని ఉంటే, ఏదన్నా ఇబ్బందుల్లో నువ్వు కలిగి ఉంటే,
నీకు సహాయం చేసే విమోచకుడు ఆయన, నిన్ను ఆదరించే సహాయం చేసే విమోచకుడు ఆయన. ఖచ్చితంగా చేస్తాడు ఆయన, 100% చేస్తాడు, 100 పాలు చేస్తాడు ఆయన. నీ విమోచకుడు ఎవర్రంటే నీకు సహాయం చేసేవాడు. నువ్వు మనుషులు వెతుకుతున్నావు, నిజంగా దేవుని వెతికినవంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. వాళ్ళు ఎత్తారు వీళ్ళు ఎత్తారని మనుషుల మీదనే దృష్టిని పెడుతున్నారు చాలామంది. దేవుని మీద పెట్టాల మన దృష్టి. ఎందుకంటే ఆయన మన విమోచకుడు, మనకు సహాయపడేవాడు ఆయన. ఆయన మీద దృష్టి పెట్టాలి మనం. యేసు ప్రభు చూడండి, 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని మనుషుల ముఖాలు చూసి ప్రార్థన చేశాడా అని మీరు బైబిల్లో కానీ చదివిందంటే, ఆయన చేతులు తీసుకొని ఆకాశము తట్టు కన్నులెత్తి తండ్రి అని ప్రార్థించాను. పైన చూసి ప్రార్థన చేశాడు, వీళ్ళ ముఖాలు చూసి చేయలే. ఆయన పైనెత్తి గంపైట్ పైకెత్తి తండ్రికి ప్రార్థన చేశాడు. అట్ట ప్రార్థన చేసి కిందకి దించగానే ఈ గంప నిండా ఇంకొక గంప నిండా చేపలు రొట్లు నిండిపోయాయి. చప్పలు కొట్టండి. మన విమోచకుడు ఎవరంటే సహాయం చేసేవాడు, మనకి సహాయం చేస్తాడు. నీకేది తక్కువ, ఏది లేదు, ఏది నీకు దగ్గర కొదువుగా ఉంది, అది నీకు సహాయం చేస్తాడు. నేను కూడా మా ఇంట్లో చాలా ఉన్నాయండి, అవన్నీ కూడా నేను సేవలో కష్టపడి సంపాదించింది. ఎవరు నాకు ఫ్రీగా ఇచ్చింది లేదు. నేను సేవలో పరుగులెత్తి వాక్యం చెప్పి సంఘాలకు వెళ్ళి పరిచర్లో బలంగా వెళ్ళి ప్రతిదీ సంపాదించుకున్నాను. ధైర్యంగా చెప్పగలుగుతా, నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. ఎవరన్నా నన్ను ఇంకో మాట చెప్పాలనుకున్నా నేను, అది మీ దగ్గర చెప్పాలనుకున్నా, పోయిన సండేనే చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా నేను. దేవుడు ఇప్పుడు జ్ఞాపం చేశాడు. నా పాత బైక్ ఉండేది, స్పెండర్, మీకు అందరికీ తెలుసు. అది అప్పుడప్పుడు చాలా రిపేర్లు వస్తూ ఉండింది. 5,000, 3,000, 4,000 అట్లా ఖర్చు పెడతా ఉన్నాను. ఎందుకంటే ఆ బండి మామూలుగా తోలలా నేను భయంకరంగా తోలినా. నేను అంటే చిత్తూరుకు పోయినాను ఆ బండిలోనే. చిత్తూరు ఈ సైడు నెల్లూరుకు పోయినాను, ఇటువైపు నెల్లూరు, ఇటువైపు చాలా దూరం వెళ్ళాను, మహాబలిపురం అటంతా. ఇట్లా చాలా చోట్లలో ఆ బండి అన్ని కిలోమీటర్స్ తోలి ఉన్నా నేను. అప్పుడప్పుడు నాకు రిపేర్ వస్తూ ఉండేలేకే నా వల్ల అంత డబ్బు ఖర్చు పెట్టలేకపోయినాను. మన పరిచర్య చిన్నది, మనం ఎవరిని అడిగేదానికి సిగ్గుగా ఉంటుంది, నాకు షైగా ఉంటుంది. ఎవరినన్నా డబ్బులు అడుక్కోవాలంటే సిగ్గుగా ఉంటుంది. అందువల్ల నేను ఎవరిని ఎక్కువ కాంటాక్ట్ అవ్వను నేను. అందువల్ల నేను ఆలోచన చేసుకున్నాను, ఆ బైక్ మా అత్తగారే కొనిచ్చారు. ఇది ఒక 10 ఏండ్లు ఆ బైక్ని నేను తోలాను. ఇక అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను వెంటనే ఆ బైక్ని ఒక చోట్ల 10,000 రూపాయలకి అమ్మేసేసాను. ఆ 10,000 రూపాయలు తీసుకెళ్ళి కొత్త బైక్కి అడ్వాన్స్ కట్టాను. అడ్వాన్స్ కట్టి అతను అడిగాడు, నెలకి 3,800 రూపాయలు కట్టాల్సి వస్తుంది, 2 సంవత్సరాలు నీకు డీ వేస్తాను అన్నాడు. నేను ఆలోచన చేశాను, మన చిన్న మందిరము నెలకి 4,000 పోగు చేయాలంటే మహా కష్టమైపోతుందేమో, ఎక్కడన్నా దొరికినమంటే బైక్ తీసుకెళ్ళిపోతాడు, సిగ్గు అయిపోతుంది బైక్ లేకపోతే. మనం దేవుని బిడ్డలమి, ఎవరి నోళ్ళల్లో నానకూడదు, ఎవరి దగ్గర అనిపించుకోకూడదు అని ఆలోచన చేసుకొని అక్కడే ఆయన చెప్తా ఉంటే వింటా ఉన్నాను. అటు తర్వాత అడిగిన, 3 సంవత్సరాలకి వేసుకుంటే ఎంత వస్తుంది అని అడిగిన. ఆయన నన్ను కిందకి మీదకు చూశాడు. ఆ 3 సంవత్సరాల కంటే మీకు 30,000 రూపాయలు ఎక్స్ట్రా వడ్డీ కట్టాల్సి వస్తుంది అన్నాడు. ఎంత పడుతుంది అయ్యా అన్న? 2,500 రూపాయలు పడుతుంది అన్నాడు. చాలా మంచి స్కీమ్ అయ్యా, దాంట్లోనే వేయండి అయ్యా అన్న. ఇక అట్ల తర్వాత 36 మాసాలు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, ఒక్క డ్యూ కూడా మిస్ అవ్వకుండా అంత జాగ్రత్తగా కట్టాను.
అదే కంపెనీల నుంచి నీకు లోన్ కావాలని అడుగుతున్నారు. నేను లోన్ తీసేవాడిని కాదులే. సంఘానికి లోన్ ఇయ్యరు, పాస్టర్లకి లోన్ అంతా. ఎవరన్నా ఉండరా లోన్ ఇచ్చగలిగిన ఉన్నారు, చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? జాబ్ చేసుకొని జాబులో వాళ్ళకి శాలరీ వస్తుందా లోన్ ఇస్తారు. పాస్టర్లకంతా లోన్ ఇవ్వరు ఎవరు. నువ్వు చెప్పిన వెంటనే అంటాడు నీకు రిజెక్టెడ్ అంటాడు. ద రీజన్ 36 మాసాలు ఒక్కట కూడా మిస్ అవ్వకుండా, నాకు తెలిసి ఒక్కసారి మాత్రం నాకు ఇబ్బంది కలిగింది. ఒక్కసారి ఎందుకు కలిగిందంటే పాప ఫీజు కట్టాలి, ఇంటి బాడుగ కట్టాలి, అట్ల తర్వాత సంఘంలో ఏదో ఇంకొక పని పడింది, పాస్టర్స్ మీటింగ్ వచ్చింది. వీటికన్నిటికీ బ్రాడ్ మనీ పంచిపెట్టే లోపల నా దగ్గర చిల్లి కాసు లేకుండా పోయింది. ఇక ఇంచుమించు ఒక్కరోజే సమయం ఉంది డ్యూ కట్టేదానికి. ఇక అట్ల తర్వాత నేను ఆలోచన చేసుకొని వెంటనే ఒకరికి ఫోన్ చేశాను. నేను, అయ్యా మరి సహాయం చేయండి, మరలా నేను మీకు 5వ తారీఖు లోపు 6వ తారీఖు లోపల మీకు చెల్లిస్తాను అన్నారు. వాళ్ళు అన్నారు నా దగ్గర 1000 రూపాయలే ఉండేయండి అని. 1000 రూపాయలు పెట్టుకొని ఏం చేయను, అది కష్టం, అది తెలిసిపోయింది. ఇక అట్ల తర్వాత నేను దాన్ని అట్నే వదిలేసేసాను, మానేసాను. ద నెక్స్ట్ బై ఇంకొకరికి, మన బిలీవర్స్కి ఒకరికి ఫోన్ చేశాను. ఈ మరిగా మీరు సహాయం చేస్తే మీరు ఇచ్చిన దగ్గర నుండి 2 రోజుల్లో మీకు తిరగా ఇచ్చేస్తాను అన్నాను. వాళ్ళు ఇచ్చారు, ఆ డబ్బులు నాకు చెల్లించారు. చెల్లించగానే ఆ డబ్బుల్ని డ్యూ కట్టాను. తప్పించుకున్నామరా, లేకపోతే 500 రూపాయలు పెనాల్టీ పడి ఉంటుంది, దండగ వాడు నోట్లు పెట్టాల్సి వచ్చి ఉంటుంది. అట్టని తప్పించుకున్నాను. ద రీజన్ వాళ్ళ తర్వాత 5వ రోజు ఆమెను పిలిచి, ఇదిగోండి మీరు నా దగ్గర ఇచ్చిన డబ్బులు అన్న అనేలేక అమ్మడింది. అన్న ఏంటి ఇంత మీరు ఎట్లా చేస్తున్నారు ఏంటి? ఒక సేవకునికి ఒక బండికి ఒక డ్యూ కడితే తప్పేముంది, అది నాకు ఆశీర్వాదం, మీరు ఇవ్వబాకండమ్మా, నేను మీకు ఇస్తానని చెప్పాను. నా మాట నేను ఎప్పుడు మేరను, కాబట్టి మీరు కూడా తీసుకోండి అన్న. ఒప్పుకోలేదు. నాకు తెలిసి అంతే, ఇదిదా జరిగింది. 36 డ్యూలు ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా, ఎవరి ముందు తలదించుకోకుండా నా బైక్ నేను సొంతం చేసుకున్నా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓకే, ఎందుకంటే జాబ్ చేసుకునే వాళ్ళకి కదా బండి ఇస్తారు. జాబ్ లేని వాళ్ళకి లోనే కానీ బండే కానీ ఇవ్వటం కొద్ది కష్టం. అర్థమవుతుందండి నేను చెప్పేది? హలో, உங்களுக்கு விளங்குதா விளங்கலையா? வருமானம் இருந்தாதான் உங்களுக்கு பொருள் கொடுப்பாங்க. జాబ్ లేని వాళ్ళకి పోయేసేసి మీరు అడిగితే ఏమి ఎవరు, మీకేం వరమానం లేదు, మీకు ఎట్ట మేము నమ్మి ఇచ్చేది అంటారు. ద రీజన్ అప్పుడు దేవుని ఒక మహాకృప, ఆయన నాకు సహాయం చేశాడు. అది నేను పోయిన వారమే మీకు చెప్పుకోవాలని అనుకున్నా. నేను నా బండిలో డ్యూ లేదు, మొత్తం ముగించేసిన. 3 సంవత్సరాల్లో మొత్తం డ్యూ ఫినిష్ చేసిన. అయితే చాలామంది ఏమనుకున్నారంటే పాస్టర్కి గిఫ్ట్ ఇచ్చారా అని. గిఫ్టులకి కకృతి పడే దైవజనుని నేను కాను. ఎప్పుడే మీ పాస్టర్ పాల్ డెనల్ దగ్గర ఒక క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఏనంటే తిండికి, వస్త్రాలకి, డబ్బుకి, పేరు ప్రసిద్ధులకి కకృతి పడను. మీకు అందరికీ తెలుసు, ఒకసారి ఇక్కడ ఈ ఊళ్ళో ఉండే ఒక ఆయన, బ్యాప్టిస్ట్ సంఘం పెద్ద ఆయన, నన్ను గౌరవించేదానికి సాల వేశాడు. సాల వేసిన తర్వాత నేను పాస్టర్స్ మీటింగ్లో సాల వేశాడు. నేను ఇక్కడ నిలబడుకొని ఏం చెప్పినా తెలుసా? నేను ఇలాంటి ఇష్టపడను, ఎందుకంటే ఎక్కడ నేను మునగ చెట్టు ఎక్కినానంటే కింద పడుతానన్న భయం నాలో ఉంది అన్న. ఆయన ఒక మాదిరి అయిపోయాడు. ఎవరో నాకు సాల వేసిన ఆయన, ఏంట్రా ఇంత పెద్ద మాట అనేసాడు పాస్టర్ గారు అని. ఇంత పెద్ద మాట అన్నాడు ఏంట్రా అన్నాడు. వెంటనే ఒక మాట చెప్పినాను. అయినా నా మీద గౌరవం కలిగి పెద్ద ఆయన నాకేసాడు, చాలా వందనాలు అయ్యా అన్న.
అయిపోయింది, సబ్జెక్ట్ ఓవర్. నేను ఎప్పుడు కూడా దానికి ఇష్టపడేవాడిని, కానీ నువ్వు మంచినీళ్ళు ఇచ్చినా సేవ చేస్తా, నువ్వు టీ ఇచ్చినా సేవ చేస్తా నేను. ఇది నా క్యారెక్టర్. బండి లేకపోయినా సేవ చేస్తా నేను, ఇల్లు లేకపోయినా ప్లాట్ఫారం కిందన్నా ఉండి సేవ చేస్తా నేను. ఇది నాలో ఉంటున్న వైరాగ్యం, నాలో ఉంటున్న నిరీక్షణ. దీన్ని ఎవరు కూడా అడ్డు చెప్పినా నేను వినను. నేను మొండోడిని ఆ విషయంలో మటుకు. దేవుని కార్యాల వరకు నేను మొండోడిని. మామూలుగా జనరల్ విషయాల అది మీరు ఎట్టన్నా ఉండండి అంటాను నేను. నా వరకు నేను దేవుని కార్యాల్లో నిష్టంగా ఉంటాను. అందువల్ల నేను మీకు నేర్పిస్తున్నాను, ఆ విషయాలను మీకు నేర్పిస్తున్నాను. ఇలాగ ఉండండి, ఇలాగ జీవించండి. అట్లని మీకు అవి చెప్పిస్తున్నా. ఎందుకు చెప్పిస్తున్నా తెలుసా? ట్రైనింగ్. మీరు దేవునికి దగ్గర అవుతారు, ఇంకా దేవుని తెలుసుకుంటారు. కాబట్టి మన విమోచకుడైన దేవుడు ఎవరంటే మనకి సహాయం చేసేవాడు. ఆయన సహాయం చేస్తాడు. మనకేం కావాలో ఆయనకి తెలుసు, కాబట్టి సహాయం చేస్తాడు. నా దగ్గర లేదు అనేకుండంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, దేవుని జ్ఞానం అడుగు, తెలివిని అడుగు. ప్రభు నాకు సహాయం చేయని దేవుణ్ణి అడుగు. నువ్వు దేవుణ్ణి ఎక్కువగా అడగకుండా మనుషుల మీద ఆధారపడుతున్నావు కాబట్టి నీ కార్యాలన్నీ కూడా అట్నే మిగులుతున్నాయి. నీ కార్యాలన్నీ అట్నే మిగులుతూ ఉన్నాయి. నువ్వు దేవుణ్ణి అడగాలి, ఎందుకంటే నీ విమోచకుడు నీకు సహాయం చేసేవాడు. ఆయన తప్పనిసరిగా ఏ సహాయమైనా చేయగలుగుతాడు. ఆయన ఏ సహాయమైనా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సారెపాతి విధవరాలు ఏలియా దగ్గరికి వచ్చింది. ఏలియా అన్నాడు, కొద్దిగా నీళ్లు దే అమ్మ అన్నాడు. తాగాడు. అమ్మ కొద్దిగా రొట్టి కొద్దా. అయ్యా ఉన్నది అంత మావు, నేను నా బిడ్డ తిని చచ్చిపోవాలనుకున్నా ఉంటాను. దాంట్లో పొంగడగతావు ఏంటయ్యా? నీకు ఏదన్నా తెలివి ఉందయ్యా? అసలుకి మనమైతే ఈ మాట అని ఉంటాం, మాకే లేదని గతి లేదని మేము ఉంటే దీంట్లో నువ్వు వచ్చిన భాగానికి అట్టని మనం అని ఉంటాం. ఆ దైవజనుడు అంత మాట్లాడిన తర్వాత ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి నాకు ఒక చిన్న అప్పం తీసుకురా అన్నాడు. ఆమె ఆ కష్టంలో కూడా ఆ సేవకునికి పెట్టాలన్నది తెలుసుకునింది. ఆమె ఒక రొట్టె ముక్క తీసుకొని వచ్చింది. తృప్తిగా తిని నీళ్లు దాగి ఒక మాట అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళు, ఈ కరువు కాలము తీరంత వరకు నీ ఇంట్లో ఏది తక్కువ కాదు, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇంటికి వెళ్ళి చూస్తే పిండి తొట్టె నిండిపోయి ఉంది. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోదము అనుకుంటున్న ఆమెని బతికించిన సహాయం అది. అంతేరా జీవితం, ఇంకేం లేదురా అనుకున్న ఆమె బ్రతుకులో బ్రతకాలా అనేది కలుగు చేసేవాడుదా మన దేవుడు. మన విమోచకుడు ఎవర్రంటే సహాయం చేస్తాడు, అన్ని సహాయాలు చేస్తాడు. పెళ్లి కాలేదా పిల్లని పంపిస్తాడు, పెళ్లి కాలేదా అబ్బాయిని పంపిస్తాడు, ఇల్లు లేదా ఇల్లుని ఇస్తాడు. నేను ధైర్యంగా చెప్పుకోగలుగుతాను, నేను ఖచ్చితంగా ఇల్లు కడతాను, మిమ్మల్ని అందరూ పిలుస్తాను. నాకు ఉద్యోగం లేదు, ఏం లేదు, సేవదా దేవుడుదా ఉన్నాడు. నేను ఎందుకంటే ఆయన తట్టు చూస్తున్నాను. ఆయన నా సహాయకుడు. మా నాయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంతవరకు ఒక స్థలం సంపాదిలా. మా నాయన ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీ. ఫుల్గా డబ్బంతా త్రాగుడికే పెట్టాడు ఖర్చు. ఆయన చూస్తే ఎట్లా మౌనంగా ఏం తెలియనట్టు కూడా మాదావరానికి 10 సార్లు తిరుగుతాడు. నేను రక్షింపబడిన తర్వాత ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. డబ్బంతా ఖర్చు పెట్టాడు. రిటైర్డ్ అయిన డబ్బంతా అప్పులకే పోయినాయి. రిటైర్డ్ అయిన డబ్బులన్నీ అప్పులకే పోయినాయి. ఇప్పుడు కూతుర్లందరూ మాకు ఈల అని అదొక రకంగా ఉంటున్నారు. ఇచ్చే తెలివితేటలు ఉంటే పర్వాలేదు కదా, ఈయన వాళ్ళని మనం ఏం చేయడం కష్టం. అందరికి పెళ్ళిళ్ళు చేసినాం అంటాడు, ఇంకంతే ఒక మాటతో ముగిచ్చేస్తాడు మా నాన్న. అందరికి పెళ్ళిళ్ళు చేశాను నేను. ద లీజన్, ఏది మనకు సహాయం లేదు, ఏది మనకు కావాలా, ఏది మనకు అవసరం,
అన్న దేవుడికి బాగా తెలుసు. మన విమోచకుడు ఎవరంటే సహాయపడేవాడు. అది ఏదైనా 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 సహాయం కలిగిన వాడు. అంత గొప్ప సహాయకుడిని మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. ఆయన తప్పనిసరిగా చేస్తాడు. నువ్వు అడగనంటున్నావు, నువ్వు పొందుకొనంటున్నావు, దాని కొరకు పోకులని అంటున్నావు, ఎలా అంటున్నావు. చాలామంది అట్టుంటే నాయన ప్రార్థనకు వచ్చినా కానీ ఒళ్ళు పడేయే, ఒళ్ళు వేయే ఆశీర్వాదాలు అట్టంటుంటారు. అట్ట కుదరదు. సుడిగాలల్లో నడవాలా, శ్రమల్లో పోవాలా, కష్టాల మీద కష్టాలు పడాలా. సొగస్సగా ఉండి నాకు అన్నీ అంటే ఏడు వేసయ్యా. ఇప్పుడు నన్ను కూడా సేవలకు వచ్చిన తర్వాత బాగా చితక బాది, నలగొట్టి, ఆకలంటే ఏందని తెలిపించి, డబ్బు విలువ ఏంటని తెలిపించి, కష్టం అంటే ఏందని తెలిపించి, పరిచర్య అంటే ఎంత బాధ అన్నది తెలిపించి, ఎట్లా నడిపించబట్టిదా నేను పరిపక్వానికి వచ్చాను. పెరుగు రావాలంటే, పెరుగులో మనకి వెన్న రావాలంటే బాగా చిలకాల. చిలికెక్కుందే వస్తుంది. చిలకుండా నువ్వు వచ్చి వెన్న నువ్వు వచ్చి ఏంటో ఎట్ట వస్తుంది? రాదు. అట్లా యేసయ్య మనల్ని కొలిమిలో వేసి కాలబెడితేదా మన పరిపక్వానికి వస్తాం. అది మనకు అవసరం కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన విమోచకుడు ఎవరంటే మనకి ఏ సహాయమైనా చేస్తాడు. ఆయన ఏ సహాయమైనా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మనకి సహాయం చేసే విమోచకుడు అన్నది మనం మర్చిపోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, సామెతలు 23వ అధ్యాయం 11వ వాక్యం, నీతిమొళి 23:11. ఆ ట్యాబ్ తీసుకురా. ఇక్కడే ఉంది. సామెతలు 23. తెలుగులో ఒకరు చదవండి. వద్దని చెప్పిన నేనే. కూర్చో. ఏంటండి మీరేం చేస్తున్నారు? 23:11 సామెతలు 23:11. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వేద్యమాడును. చాలు. రెండేదా, నీ విమోచకుడు ఎవరంటే బలవంతుడు, శక్తి కలిగిన వాడు. నువ్వు పోయి గొడవ వేయాల్సిన అవసరం లే, నువ్వు పోయి 4 మాట్లాడగాల్సిన అవసరం లే, వాళ్ళతో నువ్వు పోరాడాల్సిన అవసరం లే. నిన్ను హింసించే వాళ్ళ దగ్గర, నిన్ను బాధ పెట్టే వాళ్ళ దగ్గర, నిన్ను అవమానపరిచి నిన్ను ఒక అంతం పట్టించే వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ విమోచకుడు ఎవరంటే బలవంతుడంట. ఆయన బలము, శక్తి కలిగిన వాడు. ఆయన బలము కలిగిన దేవుడు అని రాయబడింది. వారి విమోచకుడు బలవంతుడు అంటే మన దేవుడు ఎవరంటే బలము కలిగిన వాడు అన్నది మనం మర్చిపోకూడదు. మన విమోచకుడు ఎవరు? బలము కలిగిన వాడు. ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. అంటే ఎవరి పక్షమునగా ఉన్నావో, ఎవరితో నువ్వు గొడవ పడావో వాళ్ళని నువ్వు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఊరికుండు, యుద్ధం నాది అన్నాడు. నువ్వు ఊరికుండు, యుద్ధం నాది అన్నాడు. ఎందుకంటే మన విమోచకుడు బలవంతుడు, శక్తి కలిగిన వాడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. ఒకసారి మేము ప్రార్థన నడుపుతా ఉంటే ఒక పిల్లోడు తాగొచ్చి వెనకాల, అప్పుడు అది మిద్ది, పెద్ద ఉరుటుకట్ట తీసుకొని వెనకాల గోడని కొట్టి బూతులు ఆడతాడు. సర్వీస్ జరిగేది అప్పుడు చెడ్డ మాటలు.
తట్టుకోలేము, చెవు పులిసిపోతుంది అంత మాటలు. వాళ్ళ బంధువులకి చెప్పాను, మీ పిల్లోడు ఇలా చేస్తున్నాడండి అని. వినలా. వాళ్ళ భార్యను చూసి చెప్పాను, వినలా. ఊర్లో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పిలిచి చెప్పాను, ఈ పిల్లోడు ఇలా చేస్తున్నాడండి అని. వినలా. సర్వీస్ జరిగే ప్రతి టైంలో వాడికి దెయ్యం పడుతుంది వాడికి. వాడు ఒక పెద్ద రాక్షసి అయ్యాడు నాకు పరిచర్లో. ఆ వెనకాల తాగి వచ్చేది, కర్ర పెట్టుకొని కొడతా ఉంటాడు గోడ. ఇక్కడ వాకింగ్ చెప్తుంటే వినపడదా అంటే, ఇక్కడ వినపడదా మిమ్మల్ని అడుగుతున్నా, వినపడుతుంది. నేను పాస్టమ్మ కూర్చొని వాడిని ఏం అడగకుండా ఒక్క కన్నీరు కార్చి ప్రార్థన చేశాను అంతే. మన విమోచకుడు ఎవరు? బలవంతుడైన, శక్తి కలిగిన వాడు. వాడు ఎంత సేవకులను ఏడిపించాడో, ఎంతగా బాధ పెట్టాడో. సమాధి తోటలో వాడికి ఒక ఇన్స్టిట్యూట్ జరిగింది, వాడు ఏడవటం మొదలైంది. ఒక ఆయన అన్నాడు, రే నీకు ఎంత జరగటం కారణం ఆ చర్చి మీద నువ్వు వెళ్ళి దాడి చేసావు చూడు, అందువల్ల నీకు ఈ గతి పట్టింది అన్నాడు. వాడు వెంటనే ఇల్లు గాలి చేసుకొని వెళ్ళిపోయింది. అక్కడి నుండి ఇల్లు గాలి చేసుకొని వెళ్ళిపోయాడు. మేము వాడితో గొడవ ఇలా, వాడి మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టలా, వాడి దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఇబ్బంది కలుగు చేయలా. కేవలం ఒక చిన్న ప్రార్థన. వాడు ఒక శ్రమగా ఉన్నాడు సేవకని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేశాము. చేయగానే మన బలవంతుడైన విమోచకుడు దర్శించాడు, ఇల్లు గాలి చేసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఎవరితో వ్యాజ్యం ఆడాల్సిన అవసరం లేదు, ఎవరితో పోరాడాల్సిన అవసరం లేదు. మన విమోచకుడు బలవంతుడు. ఇశ్రాయేలు ప్రజల్ని 40 ఏండ్లుగా 400 సంవత్సరాలుగా బానిసులుగా ఉన్నారు ఐగుప్తులో. బలవంతుడైన దేవుడు వెళ్ళి 6 లక్షల మంది పైబడి జనాభాని బయటికి తీసుకొచ్చాడు. 6 లక్ష పేరు మేల ఇరుక జనంగలు వంద కూటను అంటారు వెళ్ళిలే. అవరు బెలనుళ్ళ దేవన్, ఆయన బలం కలిగిన వాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఎవరికి భయపడను, సేవ విషయంలో ఎవరికి భయపడను. తాగుబోతోడు వచ్చినా, రౌడీ వచ్చినా, కత్తి పెట్టి మెరిచినా నేను భయపడేవాడిని కాదు. అవన్నీ నేను సేవకు వచ్చిన కొత్తలోనే చూసినా. నేను ఈ కత్తి అంతా పెట్టి కత్తితోనే పిలిచిండు ఒకడు, ఎట్రా ఇడివాప ఎంగా పోறீங்க அந்த ஹவுசிங் போர்டில் மேலே ஜெப கூட்டம் நடத்தணும். அப்படியே போயிடு இந்த பக்கம் வரக்கூடாது కత్తిలోనే చూపించిండు టేక్ డెవిషన్ అన్ని. భయపడలేదే. బైబిల్లో రాయపడింది, ఎవరికి భయపడబాక, నీ ప్రాణాన్ని నీ దేహాన్ని నరకములో నశింపజేయు వాడికే నువ్వు మిక్కిలి భయపడవలెను. నీ దేవునికి నువ్వు భయపడాలా అటని చెప్పి ధైర్యంగా ఉన్నా. 10 మంది రౌడీలు ఉన్నారు అక్కడ. చిన్న వయసు 21 ఏండ్లు, అప్పుడు నాకు 22 ఏండ్లు వయసు. అట్లా వెళ్ళేటప్పుడు అట్లా కత్తితోనే పిలిచారు. భయపడలేదే, పట్టా కత్తి పెద్దది పెట్టుకుని ఉంటారు. ఆల్రెడీగా ఒక మర్డర్ జరిగింది అక్కడ, అది మాకు తెలియకుండా మేము పోయినాం. అది తెలియకుండా మేము పోయినాం. మేరే ద లీజన్. మన దేవుడు ఎవరంటే బలము కలిగిన వాడు. ఆయన బలమైన కార్యాలు మన మధ్యలో ఆయన చేస్తాడు. ఓకే, అట్ల తర్వాత మూడో వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండం 6వ అధ్యాయము 5, 7. నిర్గమకాండం 6వ అధ్యాయము 5, 7. ఐదు 7 కంటిన్యూ చదవండి. కాబట్టి ఏం చదువుతున్నారు? 6వ అధ్యాయం 5వ వాక్యం కంటిన్యూ. అక్కడి నుంచి చదవండి, ఐగుప్తు నుంచి చదవండి. ఐగుప్తులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలమగు విని మూల్గులను విని
నా నిబంధన జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేను యెహోవాగును, నేను ఇశ్రాయేలీయులను వెలుపలకు రంపించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మలను నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడై ఉండును. అప్పుడు ఐగుప్తులు బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకి మీ దేవుడైన యెహోవాగు నేను అని మీరు తెలుసుకొందురు. చాలు. ఇక్కడ మన దేవుడు మరొక మాట అక్కడ రాయపడి ఉంది. ఆయన ఎవరంటే దాసత్వంలో నుంచి మనల్ని బయటికి తెచ్చి ఆయన அடிமைத்தனத்திலிருந்து. இப்போ ஒருத்தன் குடிக்கிறான்னா அவனுக்கு அதுக்கு அடிமை அவன். சிகரெட் வலிக்கிறான்னா அதுக்கு அடிமை அவன். ஒருத்தன் வந்து சினிமா பார்க்குறான்னா சினிமாக்கு அவன் అడిక్ట్ అయిட்டான். ఒకడు దాసత్వంలో ఉన్నాడు. దాసత్వం అంటే ఏందో తెలుసా? బానిస, అడిక్ట్ అయ్యాడు. అడిక్ట్ అంటే ఎవరో ఒక కింద కాదు, వాడి దగ్గర ఉన్న చెడ్డ హ్యాబిట్లో అడిక్ట్ అయిపోయాడు. కొందరు ఫోన్ వదిలిపెట్టరు. ఫోన్ లేకపోతే వాళ్ళు చేసి అల్లరి ఉంటుంది చూడండి, దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు కొందరు ఫోన్లు ఎవరికి ఈరు చూడండి, ఎవరికి ఈరు, ఎవరి చేతిలో ఉన్నా కూడా వాళ్ళు కన్నంతా అటువైపే తిరుగుతుంటుంది. ఫోన్ ఏదైనా చేస్తుండ్రా అని. ఎందుకంటే దానికి బానిస అయిపోయారు వాళ్ళు. ఇట్లా ప్రతిదీ దాసత్వం అంటే ఒక అప్పు చేసినామంటే అప్పు తీసుకున్న వాడి దగ్గర మనం బానిస. ఇట్లా ప్రతి దాంట్లో మనము బానిసత్వంగా జీవించేది. నేను చెప్పింది నాలా, నువ్వు చెప్పింది అదొక బానిసత్వం. నా మాట నువ్వు మేరకూడదు, అదొక బానిసత్వం. ఇట్లా ఏదేది బానిసత్వంగా ఉండయో ప్రతిదీ ఇంక్లూడ్ చేసుకోండి. ప్రతిదీ ఇంక్లూడ్ చేసుకోండి. ప్రతి విషయాన్ని మీరు ఏదేది బానిసత్వంగా ఉన్నారో అది మీరు తెలిసి పెట్టుకోండి. డబ్బు నీ దగ్గర ఉండిందంటే డబ్బుకు నువ్వు బానిస అని బైబిల్లో ఉంది. ధనం ఎక్కడుండునో అతని హృదయం ఉండును. ధనం ఎక్కడుండునో అతని హృదయం అక్కడ ఉండును. దానికి అర్థమైంది డబ్బు తన దగ్గర ఉండటం వల్ల డబ్బుకు తాను బానిస అయిపోయాడు. అట్లా ప్రతి దానికి ఒక బానిసత్వం ఉంది. బానిసత్వంగా జీవించేది ఉంది. ఈ లోకంలో బానిసలుగా ఉండేది ఉంది. లేదని మట్టుకు అనబాకండి మీరు. లేదు మాత్రం అనబాకండి, నేను ఒప్పుకోను. ఒక భార్య ఒక భర్తకి కన్ను చూపులని చెప్పేలాగే వాడు అక్కడి నుంచి తినకుండా లెగిసిండు. భార్య కన్ను చూపులో ఒక్క మురుపు మురిసింది చూడండి, వాడు తినకుండా లేచిండండి. ఇప్పుడు వాడు ఎవడికి బానిస? భార్యకి బానిస. వాడు బానిసత్వం లేదని చెప్పకండి. బానిసత్వం అన్ని విషయాల్లో ఉన్నాయి. మాకు కూడా తగులుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అప్పుడప్పుడు మేము కానుకలు ఎత్తున్నాం, దశమ భాగం వేస్తున్నాం, మేము చెప్పింది మీరు వినాలంటారు. మీరు చెప్పింది వింటే సంఘం నిండిపోతుంది. అయితే మీరు బారు పరలోకానికి, నేను బాను అవసరం. మీరు బాను, నేను బాను. చాలామంది బానిసత్వం. పాస్టర్ మనం చెప్పింది వినాలా, ఎందుకంటే మన సంఘానికి పోతున్నాం, మన కానుక ఇస్తున్నాం, దశమ భాగం ఇస్తున్నాం అంటారు. నేను మీ ముఖాలు చూసి సేవకు వచ్చినానా, దేవుని ముఖం చూసి వచ్చానా? మీకు ముందు నాకు దేవుడు తెలుసా, మీరు తెలుసా? నన్ను పిలిచిన వాడు ఎవరో? యేసయ్య పిలిచాడు. అప్పుడు నేను ఆయనకి బానిసత్వంగా ఉండి పని చేసుకోవాలే కానీ మనుషులు చెప్పిన వాటికి నేను బానిసత్వం అవ్వకూడదు. కొందరు ఉంటారా మరి బానిసత్వంగా. మీకు చెప్తా ఒక విషయాన్ని. ఇదే ప్రాంతంలో ఒక సత్రంలో పెళ్ళికి పోయాను. నేను దా రిజిస్టర్ని. ఒక పాస్టర్ గారు, ఆ సంఘ పాస్టర్ గారు వచ్చారు, నా పక్కన కూర్చున్నాడు. కూర్చున్న కాలం నుండి అయ్యా
ఈయన వల్లేనే అయ్యా నేను ఈ సంఘంలో ఉన్నాను, ఈయన వల్లే అయ్యా నాకు మంచి జరుగుతుంది, ఈయన వల్లే అయ్యా అన్నీ జరుగుతున్నాయి, ఈయన వల్లే అయ్యా, ఈయన వల్లే అయ్యా అని పులిసిపోయేటట్టు చెప్పిండు చెవులు. బెత్తరపోయినా నేను. అప్పుడు యేసు ప్రభు కోసం నువ్వు రాలా, యేసయ్య సేవ కోసం రాలా, అంత ఈయన కోసమే చేస్తున్నావా సేవ అన్న ఆయన ముఖంలో ఒక నెత్తురు చొక్క కనపడలా, నెత్తురు చొక్క కనపడలా. ఆడ అర్థమైందంటే బాగా బానిసుడైపోయాడు ఆయన. అక్కడ మన చర్చిలో కూడా చాలామంది కొంతమంది ఉన్నారు. ఒక సిస్టర్ గారు మన ప్రార్థనకు వచ్చేవాళ్ళు. మనం ఏదన్నా అనౌన్స్మెంట్ వేస్తే ఆ ముందు చెయ్యొస్తుందని మనోళ్ళు అందరూ ఏం చేస్తారు తెలుసా, ఆమె ఆ ముందలే ఆమె చూసుకుంటుందిలే, ఆమె వచ్చేది లేదు, దేవుడు నడిపించేది లేదే అంది సేవ. కొందరు మనుషులకు స్వభావాళ్ళు అట్లా, ఆ గుణలక్షణాలు అట్లా. వాళ్ళు ఉన్నారులే, ఎవరు ముఖాలు చూసి పరిచర్కి ఎవరు రాదు, దేవుని ముఖం చూసిదా పరిచర్కి వస్తారు. అప్పుడు మనం దేనికి బానిసలైనమో దాంట్లో అడిక్ట్ అయిపోతుంది. ఇప్పుడు బాగా గమనించండి, నేను మీకు నిజం చెప్తున్నాను. బైబిల్లో ఒక మాట ఉంది కదా, నాకంటే ఎక్కువగా దేన్ని నువ్వు ప్రేమించకూడదు. ఉందా లేదా బైబిల్లో? హలో, మిమ్మల్ని అడుగుతున్నా, బాగా గమనించండి. నేను ఎక్కువగా పాస్టమ్మని ప్రేమించను, ఎక్కువగా నా బిడ్డని నేను ప్రేమించను, ఎక్కువగా నా తల్లిదండ్రులు నేను ప్రేమించను. ద లిమిట్ ఏంది అన్నయ్య ఎందుకు ఎట్లా ఉన్నారు అని అడగండి, నేను చెప్తాను, ది రీజన్ చెప్తాను ఎందుకు ఎట్లా ఉంటున్నారు. వాక్యం సారంగా మనం బతికేటప్పుడు అన్ని లిమిట్గా ఉండాలి. ఎవరి మీద ఎక్కువ మమకారం పెంచకూడదు, ఎవరి మీద ఎక్కువగా మన అభిమానాన్ని పెట్టేసేయకూడదు, దేవుని మీద ఎక్కువ పెట్టాలి. అదిదా వాక్యం చెప్తుంది. మనం ఇలా పెట్టడం వల్లదా, ఇప్పుడు నేను పెట్టినాను అనుకోండి, ఇప్పుడు పాస్టమ్మ చెప్తుంది నువ్వు పోయి అక్కడ కూర్చొని వాక్యం చెప్తానంటది. హలో, మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు వెళ్ళి కూర్చోంటే నేనేం చేస్తాను, కుక్కిని పెయిన్లాగా పోయి కూర్చొని వేస్తాను. ఎందుకంటే నేను ఎవరికి అడిక్ట్ అయ్యాను చెప్పాలా, పాస్టమ్మకి అడిక్ట్ అయిపోయినా నేను. ఇప్పుడు నేను ఎవరిని దాసున్నామికి బానిసింది నేను. మన విమోచకుడు ఎవరంటే, ఎక్కడ నువ్వు కట్టబడినవో, ఏ కాడి కింద నువ్వు చిక్కుకొని ఉన్నవో ఆ కాడిని విరిచి ఆ బానిసత్వంలో నుంచి నిన్ను బయటికి తీసుకురాగలిగిన విమోచకుడైన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరంటే, నువ్వు ఎక్కడెక్కడ అడిక్ట్ అయ్యావో, ఏ అలవాట్లో బానిసైనవో, దేని కింద నువ్వు నలిగిపోతున్నావో దాంట్లో నుంచి నిన్ను బయటికి తెచ్చేవాడు నువ్వు ఆరాధిస్తున్న నీ విమోచకుడు. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. మీరు అనుకోవచ్చు, నా సూపర్వైజర్ నాకు పెద్ద ఇబ్బందిగా ఉన్నాడే, మా వానర్ బేబన్, నువ్వు కానీ ప్రార్థన చేస్తే నెక్స్ట్ బై పోస్టింగ్ అక్కడికి పోయేస్తుంది నీకు. నెక్స్ట్ ఎక్కడికి పోతావు పోస్టింగ్, నెక్స్ట్ ఆ స్థాయికి వెళ్ళిపోతావు. నువ్వు బాగా ప్రార్థన చేసి విమోచకుని గట్టి పట్టుకొని ఉంటే నీ దాసత్వం నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేస్తాడు ఆయన. ఖచ్చితంగా 100 పాలు చేస్తాడు ఆ పని నీకు. ఎక్కడ బానిసయ్య నువ్వో దాంట్లో నుంచి నిన్ను బయటికి తెచ్చేస్తాడు. ద ఇంక్లూడ్ అన్ని విషయాలు, దేంట్లో నువ్వు అడిక్ట్ అయ్యావో అన్ని విషయాల్లో నుంచి నిన్ను బయటికి తేగలిగిన విమోచకుడు. ఓకే, 4వ ఆఖరిగా ఒక మాట చెప్తాను. యెషయా 35:10. యెషయా 35:10. యెహోవా విమోచించువాడు పాటలు పాడుచు 35 చదవండి అమ్మా. 35:10. 10 చదవండి. 35:10 చదవండి.
లేదమ్మా, యెషయా 35:10 చదివి. ఓకే ఫస్ట్ నుంచి చదవండి. సారీ, మీరు కింద చదివేశారు, ఫస్ట్ నుండి చదవండి. యెహోవా విమోచించు వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్య ఆనందముండును. వారు ఆనంద సంతోషములు గల్ల వారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. నీ విమోచకుడు 4 ఎవర్రంటే, నీ దుఃఖముల నుండి, నీ నిట్టూర్పుల నుండి నేను బయటికి తెస్తాడేమో. నువ్వు కార్చే కన్నీళ్లు బాధల నుండి, నువ్వు కారుస్తున్న నిట్టూర్పుల నుంచి, నీ దుఃఖాలు ఉంటాయి, చాలామందికి చెప్పుకోలేని ఉంటాయి. ఆ దుఃఖాన్ని మాన్పగలిగిన మందు యేసయ్య ఒక్కడే. చాలామందికి దుఃఖాలు ఉంటాయి, ఎన్నో దుఃఖాలు ఉంటాయి, చెప్పనవదు, బోల్డ్ అన్నీ ఉన్నాయి. సౌకర్యాలను బట్టి సరైన ఉద్యోగం లేదని, సరైన కార్యక్రమాలు లేవని, సదుపాయాలు లేవని ఎంతోమంది ఉంటారు. ఎన్నో దుఃఖాలు ఉంటాయి. కొంతమందికి బిడ్డలకి పెళ్లి కాలేదని, పిల్లలు ఇంకా దేవుని తెలుసుకోలేదని, పిల్లలు మాటలు వినటం లేదని. మేము అక్కడక్కడ ఇళ్ళకి వెళితే చెప్తారు, అయ్యా మా కూతురు నా మాటే ఎన్నంటుంది అయ్యా. వాళ్ళకి ఒక దుఃఖం ఉంది, నా మాట వినటం లేదయ్యా, నాకు విరోధంగా నడుచుకుంటుంది, చేస్తుంది. ఎంతోమందికి దుఃఖాలు ఉన్నాయి, నిట్టూర్పులు ఉన్నాయి. నిట్టూర్పు అంటే ఏడవటం, ఏడుపులు ఉన్నాయి. ఎంతోమంది ఏడుస్తున్నారు. వ్యాధులో ఉన్నవాడు ఏడుస్తాడు, సమస్యలో ఉన్నవాడు ఏడుస్తాడు, రకరకాలైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. 4 నీ విమోచకుడు ఎవర్రంటే, నీ దుఃఖ నిట్టూర్పుల నుండి నిన్ను, దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవును, వాటి నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు ఆయన. నీ కన్నీళ్ళలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. నీ కన్నీళ్ళు నా బుగ్గిళ్ళలో ఉన్నాయి అంటాడు దేవుడు. హిజ్కియా ఏడ్చాడు, మనకందరికీ తెలుసు. హిజ్కియా ఏడ్చాడా లేదా? నవ్విండా ఏడ్చిండా? ఏడ్చిండు. ఎటు తట్టు తిరిగి ఏడ్చిండు, గోడ తట్టు తిరిగి ఏడ్చిండు. ఆయన కన్నీళ్లు దేవుడు చూశాడు. ఆయన దుఃఖాన్ని చూసి ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. బైబిల్లో అన్న ఏడ్చింది. అన్న ఈ కన్నీళ్ళే కాదు, హృదయంలోనే ఏడుచుకుంటుంది, గుండెల లోపల. ఒక బాబు కావాలని ఆమె కన్నీళ్ళని మార్చిండా లేదా? ఆయన మార్చాడా లేదా? 100% మార్చాడు. ఇట్లా ఎంతోమంది కన్నీళ్ళు ఆయన ఆనంద బాష్పాలుగా మార్చాడు. నీ విమోచకుడు 4 ఎవర్రంటే, ఆయన నీ దుఃఖముల నుండి, నిట్టూర్పుల నుండి నిన్ను రక్షిస్తాడు. ఆయన నువ్వు దేనికోసం ఏడుస్తున్నావో, దేనికోసం ప్రలాపిస్తున్నావో, దాంట్లో నుంచి నేను అద్భుతంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. 4 కార్యాలు చెప్పాను నేను మీకు. నీ విమోచకుడు ఎవరు? నీకు సహాయం చేసేవాడు. నీ విమోచకుడు ఎవరు? బలము కలిగిన దేవుడు, నీ పక్షాన యుద్ధం చేస్తాడు. 4 3 నీ దాసత్వం. నువ్వు దేంట్లో అడిక్ట్ అయ్యావో, దేంట్లో నువ్వు బానిసగా ఉన్నావో, దాంట్లో నుంచి నేను బయటికి తెస్తాడు. ప్రతిదీ ఇంక్లూడ్. అప్పులు కూడా అనుకోండి, అప్పులు కూడా ఒక బానిసత్వం ఉందా? ఒక అలవాటు ఉందంటే అలవాటు నీకు ఒక బానిసత్వం ఉందా? ఆ బానిసత్వంలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. 4 నీ కన్నీళ్ళు నిట్టూర్పుల నుండి కూడా నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఆయన ఎవర్రంటే విమోచకుడైన దేవుడు. అందరు పైకి లేచి నిలబడుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరు తలలోంచి ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. విమోచకుడైన మన దేవుడిని మనం అందరం పిలవద్దు, అందరం పిలవద్దు, అందరు పిలవండి, అందరు పిలవండి. దేవుని సన్నిధిలో అందరం ఆయన పిలవద్దాం. దేవుని సన్నిధిలో అందరం పిలవద్దాం, అందరు పిలవద్దాం.
ప్రభువా, నాకు సహాయం చేసే విమోచకుడా, బలవంతుడైన విమోచకుడా, బానిసత్వం నుంచి విడిపించే విమోచకుడా, దుఃఖ నిట్టూర్పుల నుంచి నన్ను విడిపించే విమోచకుడా, నువ్వు నాకున్నవయ్యా, నువ్వు నాతో ఉన్నావు తండ్రి అని దేవుని అడుగుదాం. మనం అందరం అడుగుదాం. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. ఆయన నీ విమోచకుడు, గొప్ప కార్యాలు చేయగలవాడు. నీ బానిసత్వం నుంచి నేను విడిపించగలిగిన విమోచకుడు నీకున్నాడు. నీకు సహాయం చేసే విమోచకుడు ఉన్నాడు. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నడిపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృప నే మరువలేను. నీవు చూపిన నీ కృప నే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా నా విమోచకుడా యేసయ్యా, యేసయ్యా, నా విమోచకుడా యేసయ్యా. ఆయన విమోచకుడైన దేవుడు. నిన్ను విమోచించేవాడు ఒకడున్నాడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన నీకు సహాయం చేసే విమోచకుడు. ఆయన బలవంతుడైన విమోచకుడు. ఆయన నీకున్నాడు. నీ పక్షాన ఆయన ఉంటాడు ఎప్పుడు.
దాసత్వం కాడిల నుంచి నిన్ను విడిపించగలవాడు ఆయన. దేనికి అడిక్ట్ అయిపోయావో దాంట్లో నుంచి నిన్ను తప్పిస్తాడు ఆయన. నువ్వు ఆయనకి ఎతకటం లేదు, ఆయన అడగటం లేదు, ఆయన బ్రతిలాడుకోవటం లేదు. నువ్వు దాంట్లో నుంచి నిన్ను రక్షించగలవాడు ఆయన, కాపాడగలవాడు. నీ దుఃఖాన్ని, నీ కన్నీళ్లను మార్చగల విమోచకుడు ఆయన. సంతోషము చేత నీ గుండె నింపగలవాడు ఆయన. ఆయన సంపదల గని, ఆయన సంపదల గని ఆయన నీకున్నాడు. నేను కాపాడే వాళ్ళు, రక్షించే వాళ్ళు ఎవరు లేరు అనుకోబాక. నీ విమోచకుడు నీకున్నాడు. ఆయన ప్రతి నిత్యం నిన్ను విమోచిస్తూనే ఉంటాడు. ఏ కీడును రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ సమస్యలు రాకుండా నిన్ను విమోచించగలవాడు ఒకడున్నాడు నీ కోసం. ఆయన నజరుడైన యేసు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు, ఆయన నీకున్నాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు స్తోత్రాలు. నీ కృప ద్వారా నింపండి, నీ బలము ద్వారా నింపండి, అభిషేకించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, కోటన్న గారు చూసుకోండి. పాట పాడండి. సరే, మన మధ్యలో చారక్ గారు ఇచ్చి పాట పాడుతుంటే మనం కంటిన్యూ చేసుకున్నాం. మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించిన చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవును నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవును నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధనానుబంధమా. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది అది నా క్షేమ శిఖరం.
సహోదరి ప్రసన్నత కాணிక నిమిత్తం ప్రార్థన చేస్తాం. ప్రకటన తర్వాత సరే 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 సరే. సంఘ ప్రకటనలో ఆదివారం ఉదయం 8 గంటలకి పరిశుద్ధ ఆరాధన ఉంటుంది. తర్వాత సాయంత్రం 6:30కి తమిళ ఆరాధన ఉంటుంది. ప్రతి నెల 2వ బుధవారంలో స్త్రీల మీటింగ్ ఉంటుంది. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది 10 గంటల నుంచి 1 గంట వరకు. వచ్చే బుధవారం స్త్రీల మీటింగ్ ఉంటుంది. తప్పకుండా మీరు గుడికి గమనించండి. దక్షిణ భాగాలు ఇవ్వగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవ్వండి. యాంపుల్ వేరికి డబ్బులు కావాలనుకుంటున్నాము. సిద్ధపడిన వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వండి. ఇదే సంఘ ప్రకటనలో మన మధ్యలో సహోదరి ప్రశాంత్ గారు వచ్చి ప్రార్థన. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకి రానే ఉంటున్న బుధవారం మనకి ఇక్కడ స్త్రీల కూడిక ఉంటుంది. కాబట్టి పెందలడరండి. మీకు అందరికి భోజనాలు ఉంటాయి ఇక్కడ. మీరు ఇంట్లో ఏం పని చేసుకోబాకండి, పనులు పెట్టుకొని లేటుగా రాబాకండి. సంఘాన్ని, సంఘ టైమింగ్ని గౌరవియండి. కొద్దిగా మీకు పదే చెప్తున్నా నేను. మీ ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారంటే వాళ్ళని కూడా తీసుకొచ్చేయండి. అన్నం అక్కడ ఉండరా, రారా, మన పాస్టర్ పెట్టలేదు, ఏసై పెడుతున్నాడు అని చెప్పి తీసుకొచ్చేయండి మీకు ఏదైనా సమస్య ఉంటే. ఓకే, గుర్తుపెట్టుకోండి, మన బ్రాంచ్ చర్చలో స్త్రీల మీటింగ్కి చాలామంది కలుసుకుంటుంటారు. మెయిన్ చర్చ్ పెద్దది, ఎక్కడెవరు కలుసుకునేదిలే. దయచేసి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, నేను పోయిన వారం పోయినాను కాబట్టి చెప్తున్నా మీకు, బ్రాంచ్ చర్చ్లో ఒక మాట చెప్పగానే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్త్రీలు వేరే సంఘాలకు పోయేవాళ్ళైనా పిలిచిన గౌరవానికి ఎంత దూరం, ఇక్కడ నుంచి పలకలదొడ్డి నుంచి అంతా వచ్చి ఉండరు అక్కడికి స్త్రీ మీటింగ్కి. ఓకే, కాబట్టి మీరు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఒక పర్మిషన్ వేసుకోండి. ఒక 2 hours పర్మిషన్ వేసుకొని నేను మళ్ళీ వచ్చేస్తానయ్యా డ్యూటీకి 2 గంటల సేపు అని. ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కొద్ది త్వరగా వచ్చేయండి, అదే మెసేజ్ కన్నా వచ్చేయండి. ఉద్యోగాలు లేని వాళ్ళు త్వరగా వచ్చి దేవుని సంఘలో ఫస్ట్ చెప్పినా చూడండి, వాక్యానికి ముందుగా అట్లా వర్షిప్లో, ప్రేయర్లో ఎక్కువ సమయం గడపండి. ఇది మీకు చెప్తున్న మాట, అది గుర్తుంచుకోండి. అట్లా తర్వాత మన కోటన్న 2 మాసాలుగా